హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి సూపర్ అప్డేట్ తీసుకొచ్చాను. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే ఎన్ఎఫ్ఆర్ నుంచి భారీ అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. 10th ప్లస్ ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి అభ్యర్థికి ఈ నోటిఫికేషన్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టోటల్ వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, శాలరీ, అప్లికేషన్ డేట్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్ వీటి గురించి వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, వేకెన్సీ డీటెయిల్స్ గురించి చూద్దాం. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే వారు యాక్ట్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 6000 ప్లస్ అప్రెంటిస్ పోస్టు భర్తీ చేయనున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 19th ఆగస్టు వరకు ఉంది. చివరి వరకు వెయిట్ చేయకుండా ముందుగానే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే క్యాండిడేట్ మినిమం 10th పాస్ అయి ఉండాలి. అంతేకాదు ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 10thలో మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కు ఈ 50% రూల్ వర్తించదు. మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్ట్కి 10thతో పాటు 12th సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ క్వాలిఫికేషన్ అవసరం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో చాలా ట్రేడ్స్ ఉన్నాయి. వాటిలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిస్ట్, టర్నర్, కార్పెంటర్, ప్లంబర్, మెకానిక్ డీజిల్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్స్, సిఓపిఏ, కంప్యూటర్ నెట్వర్కింగ్, సర్వేయర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఇంకా చాలా ట్రేడ్స్ ఉన్నాయి. మీ ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన పోస్టు ఉందో లేదో ఆఫ్లైన్ నోటిఫికేషన్లో తప్పకుండా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం 15 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 24 ఇయర్స్ వరకు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా గవర్నమెంట్ రూల్ ప్రకారం రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఈ రిక్రూట్మెంట్లో ఎలాంటి రిటర్న్ టెస్ట్ లేదు. సెలక్షన్ పూర్తిగా మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. 10th మార్క్స్, ఐటీఐ మార్క్స్ యావరేజ్ తీసుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మంచి మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్కి సెలక్షన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్, ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈబీసీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ లేదు. ట్రైనింగ్ సమయంలో మంత్లీ స్టైపెండ్ కూడా ఇస్తారు. మినిమం 9000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అలాగే ట్రైనింగ్ ఇయర్ పెరిగే కొద్దీ స్టైపెండ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోండి. 10th మార్క్స్ మెమో, 10th సర్టిఫికేట్, ఐటీఐ మార్క్స్ మెమో, ఐటీఐ సర్టిఫికేట్, ఆధార్, ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, రైల్వేలో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.